ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగించడంలో యోగాసనాలు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి. అయితే యోగ సాధనకు కాలనియమం ఉంది. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళలో ఆసనాలను అభ్యాసం చేస్తారు. అయితే యోగ ముద్రలకు కాలనియమం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ ముద్రలను సాధన చేయవచ్చును. చేతివేళ్లు, అరికాళ్లలో మన శరీరంలోని నాడులన్నిటికీ కేంద్రస్థానాలు ఉంటాయి. ఇందులో మన శరీరానికి అరచేయి ప్రాతినిధ్యం వహిస్తుంది. అనగా మన చేతివేళ్ల ద్వారా మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించుకోవచ్చు. మన చేతివేళ్లు 5 పంచభూతాల్లో ఒక్కో తత్వానికి సంకేతం. చిటికెన వేలు జలతత్వం, ఉంగరపు వేలు పృథ్వీతత్వం, మధ్యవేలు ఆకాశతత్వం, బొటనవేలు అగ్నితత్వం, ఇంకా ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని సూచిస్తుంది. చేతి కొసల మధ్యలో, కణుపుల వద్ద, మూలాలలో బొటన వేలితో కలపడం లేదా దగ్గరగా ఉంచడం వలన ఎన్నో ముద్రలు తయారవుతాయి. ఈ ముద్రల సాధన చేయడం వలన ఒక్కో రకమైన ఫలితం వస్తుంది. మనిషి రుగ్మతను బట్టి ఆయా తత్వాలను నియంత్రించడం యోగముద్రతో సాధ్యపడుతుంది. వీటిని సాధన చేసే కొద్దీ వీటి ప్రయోజనాలు అనుభవంలోకి వస్తాయి. వాటిలో కొన్ని సులభమైన ముద్రలను మీకోసం. జ్ఞానముద్ర, దీనిని చిన్ముద్ర అని కూడా అంటారు. చూపుడు వేలు, బొటన వేలి కొసలను కలిపి ఉంచాలి. ఈ ముద్ర మనోశక్తిని, జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. కోపాన్ని నియంత్రిస్తుంది. ప్రాణముద్ర, ఉంగరం వేలు, చిటికెన వేలు రెండింటిని బొటన వేలితో జత చేస్తే అది ప్రాణముద్ర అవుతుంది. ఈ ముద్ర వలన మనిషిలో చురుకుదనం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనిషిని దృఢంగా ఉంచుతుంది. అపానముద్ర, మధ్యవేలు, ఉంగరం వేళ్లను బొటనవేలితో జత చేయాలి. ఈ ముద్ర వలన మూత్ర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటకు విసర్జింపబడతాయి. మధుమేహాన్ని కూడా నివారిస్తుంది. పృథ్వీ ముద్ర, ఉంగరం వేలు, బొటనవేలి కొనలను కలిపితే వచ్చేది పృథ్వీ ముద్ర. శరీర బలహీనతను పోగొడుతుంది. చర్మ కాంతిని పెంచుతుంది. ఓర్పును పెంచుతుంది. ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది. వరుణ ముద్ర, దీన్నే జలముద్ర అని కూడా అంటారు. చిటికెన వేలు, బొటనవేలు కొనలను కలిపితే అది వరుణ ముద్ర. ఈ ముద్ర చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అందాన్ని పెంచుతుంది. కండరాలు ముడతలు పడకుండా కాపాడుతుంది. అగ్నిముద్ర, దీన్నే సూర్యముద్ర అని కూడా పిలుస్తుంటారు. బొటనవేలితో ఉంగరం వేలు మధ్య భాగాన్ని పట్టుకోవాలి. ఇది శరీర బరువును తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. వాయుముద్ర, బొటనవేలితో చూపుడు వేలి మధ్య భాగాన్ని అదిమి పట్టాలి. ఇది శరీరంలోని వృధా వాయువును బయటకు పంపుతుంది. గ్యాస్, ఛాతి నొప్పి నివారిస్తుంది. పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. శూన్యముద్ర, బొటనవేలితో మధ్యవేలి మధ్య భాగాన్ని పట్టుకోవాలి. ఇది క్రమశిక్షణ మరియు ఓర్పును పెంచుతుంది. చెముడు మరియు చెవికి సంబంధించిన రుగ్మతను తగ్గిస్తుంది. బద్ధకాన్ని నివారిస్తుంది. లింగముద్ర, అన్ని వేళ్లను ఒకదానితో ఒకటి పెనవేసి కుడి చేతి బ్రొటనవేలిని మాత్రం పైకి ఉంచాలి. ఈ ముద్ర జలుబు, రొంప తదితర అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఊపిరితిత్తులను బలపరుస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఈ ముద్రలు వేసి వీటి వలన ఫలితాలను పొందవచ్చును. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.